అమ్మా, 2 జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పమంటారా, లేక ఎలాగైనా వారి వివాహం జరగాలని అబద్ధం చెప్పమంటారా? అదేంటి పంతులు గారు, వాళ్ళకి మంచి జరగాలనే కదా మిమ్మల్ని జాతకాలు చూడమన్నావు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పండి. యథార్థం చెప్తే తట్టుకునే శక్తి మీకుందా? శాపం గురించి ఏమైనా చెప్పబోతున్నాడా? ఏంటలా అంటున్నారు? ఏదైనా మిలుకుందా? ఈ పెళ్లి జరగదని చెప్తాడా ఏంటి? తట్టుకోవాల్సింది నేను కాదు పంతులు గారు, పెళ్లి చేసుకోబోయేవాళ్ళు. ఏమైనా కానీ తాత్కాలికంగా ఆనందపడే అబద్ధం కంటే శాశ్వతమైన పరిష్కారం చూపే నిజమే మంచిది. అదే చెప్పండి. అమ్మాయి జాతకం దివ్యంగా ఉందమ్మా, కానీ అబ్బాయి జాతకంలోనే మరణం రాసి ఉంది. ఏమంటున్నారు పంతులు గారు? జాతకంలో చావులు కూడా రాసిపెట్టుంటాయా? ఉంటాయమ్మా. అది ఆ జాతకుడి దోషం కావచ్చు, లేక వారి కుటుంబీకుల తప్పిదాలు కావచ్చు, లేదా ఆ వంశీకుల శాపాలు కావచ్చు. అన్నీ పరిగణలోకి వస్తాయి. ఈ చావుల గురించి అంతా ఎందుకు? ముందు పెళ్లి జరుగుతుందో లేదో చెప్పండి. నేను ముందే చెప్పానమ్మా, ఎలాగైనా వారి పెళ్లి చేయాలని మీరు అనుకుంటున్నారా? అలా బలవంతంగా వారి పెళ్లి చేయాలని చూస్తే ఒక మరణం తథ్యం. పెను విషాదం ఖాయం, కష్టాలు ప్రారంభం. ఈ పెళ్లి జరిగితే చనిపోయేది ఎవరో కాదు,